దేవుని ప్రేమను అగాపే అన్నారు. అది స్వప్రయోజనాన్ని యోచన చేసుకోదు. ఏమండి, పై ఆకర్షణకు లోను కాదు. ఆ ప్రేమ ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరికి నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించాను. ది గాడ్స్ లవ్ ఇస్ ప్లెంటియస్. దేవుని ప్రేమ అది అపారమైనది. గాడ్స్ లవ్ ఈజ్ ప్రొటెక్టివ్. దేవుని ప్రేమలో బాధ్యత ఉంటుంది, దేవుని ప్రేమలో సంరక్షణ ఉంటుంది. గాడ్స్ లవ్ ఈజ్ ప్రైస్లెస్. దాన్ని డబ్బుతో మనం కొనలేం. నాలుగవదిగా గాడ్స్ లవ్ ఈజ్ పర్మనెంట్. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను, విడువకని ఎడల కృప చూపించున్నాను. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. బంధుమిత్రుల ప్రేమ బంగారం ఉన్నంత వరకు ఉంటుంది. బంధుమిత్రులు ప్రేమిస్తారు, తల్లిదండ్రులు కూడా మనం ప్రేమిస్తారు. ఎప్పటివరకు తెలుసా? ఈ జన్మం ఉన్నంత వరకు ప్రేమిస్తారు. సోదరులు సోదరులు మనల్ని ప్రేమిస్తారు, ఈ జన్మం ఉన్నంత వరకు మనం ప్రేమిస్తారు. ఆలుమగల ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ పెళ్ళైన కొత్తలో చాలా అద్భుతంగా నడుస్తుంది. కానీ దినాలు గడిచే కొలది ఆ ప్రేమ తరిగిపోతూ ఉంటుంది. ఆలుమగల ప్రేమ అనురాగం ఉన్నంత వరకు ఉంటుంది. ఇద్దరికిద్దరు ఎవరెవరో తెలిసిపోయారు అనుకోండి, ఇంకా ప్రేమ ఏమైపోద్ది? ఉండదు. అంత పూర్తిగా అర్థమైపోయాడండి. ఆ మనిషి నాకు పూర్తిగా అర్థమైపోయాడు. ఎలా అంటాడు? ఇంకా నాకు ప్రేమ రావట్లేదు అంటది. దేవుని ప్రేమ వీటన్నిటికీ అతీతమైనది. అది శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ. నేను చెప్తున్నాను ఏంటో తెలుసా? మనుషులు ఏంటో అనుకుని ప్రేమిస్తారు, ఏంటో అనుకుని ప్రేమలో దిగుతారు. ఆ అమ్మాయి అలాగా ఇలాగా అని ఏంటో అనుకుని దిగుతారు. ఏంటో తెలిసిన తర్వాత ప్రేమ తరిగిపోద్ది. కానీ దేవునికి నువ్వేంటో తెలుసు. దేవునికి నువ్వేంటో తెలుసు. నువ్వెంత దౌర్భాగ్యమైనటువంటి వాడవో, నువ్వు ఎంత పాపాత్ముడువో, ఎంత పనికి మాలినటువంటి హృదయానికి నువ్వు కలిగి ఉన్నావో, ఎంత పాపివో దేవునికి తెలుసు. అయినా సరే నేనేం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఏమండి, కొంతమంది అబ్బాయిల గురించి సాక్షులు లేనప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారండి? క్యారెక్టర్ మంచిది కాదండి, చేసుకోండి. అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదండి, వాళ్ళందరితో తిరిగిందండి, నేను చేసుకోను అంటాడు. ఏమండి, మరి దేవుడే ప్రేమించాలంటే ఆయన మన అందరి గురించి తెలుసు. ఆయనకి మనం పాపులమని తెలుసు. రోమాపత్రికలో మనం చూస్తాం, మనం ఇంకను పాపులమై ఉండగా దేవుడు మన కోసం చనిపోయాను. మనం పాపులమై ఉండగానే మనం ఏంటో తెలుసు. అయినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఏమండి, ఒక చెడిపోయినటువంటి వ్యక్తి కోసం, పాడైపోయినటువంటి వ్యక్తి కోసం, క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తుల కోసం ఎవరైనా ప్రాణం పెడతారా? ఎవరైనా సరే వారి డబ్బుని ఇస్తారా? చూడండి, మన బజార్లోకి వెళ్తున్నప్పుడు మీ దగ్గర కొంతమంది భిక్షగాళ్ళు వచ్చారు. ఆడి జేబులో చుట్టలు ఉన్నాయి. వాడు కప్పేసుకున్నా మీకు కనిపించింది. నేను ఇచ్చే డబ్బులు ఏం చేస్తున్నాడు? వీడు చుట్టలు కొనుక్కుని దాగేస్తున్నాడు అని చెప్పి మంచోళ్ళకే ఇవ్వడానికి ఇష్టపడతాం, మంచోళ్ళనే ప్రేమించడానికి ఇష్టపడతాం. కానీ దేవుని ప్రేమ ఎలాంటి తెలుసా? మనం పాపులమై ఉండగానే, మనం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుని బట్టి యేసయ్య ప్రేమ అది అవధులు లేనటువంటి ప్రేమ. యేసయ్య ప్రేమను ఎవరు కూడా కొలవలేరండి. అది అగాపేలో. ఆకర్షణకు యేసయ్య ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది. యేసయ్య ప్రేమ పరిపూర్ణమైనటువంటి ప్రేమ. ఈ ప్రపంచంలో యేసయ్య ప్రేమను అభివర్ణించాలంటే ఏ ఒక్కరి వల్ల కూడా సాధ్యం కాదండి. చాలామంది కవులు ఉన్నారు, వారి వల్ల కూడా సాధ్యం కాదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సప్త సముద్రాల్లో నీటినన్నింటినీ కూడా సిరాగా మార్చిన, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా కలములుగా మార్చిన యేసయ్య ప్రేమను అభివర్ణించడం చాలా కష్టం. యేసయ్య ప్రేమను ఎవరు కూడా అభివర్ణించలేరు. మన ఊహకు అందనటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. సిలువలో ఉన్నప్పుడు అందరూ బాధిస్తున్నారండి, అందరూ కొడుతున్నారు, ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు, ఆయన యొక్క దేహాన్ని చాగటి నాళ్ళ వల్లే దున్నుతున్నారు, బెత్తాలతో కొడుతున్నారు. 650 మంది సైనికులు ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. అయినా సరే సిలువలో ఏమంటాడు తెలుసా? ఆ ప్రేమ ఎలాంటిది తెలుసా? తండ్రి, వీరిని క్షమించేద్దాం అయ్యా, వీరిని క్షమించేద్దాం, వీరికి ఏమి తెలియదు, క్షమించేద్దాం. ఏమండి, ఏం తెలియదా? అంతగా బాధిస్తున్నా, అంతగా హింసిస్తున్నా, మాటల ద్వారా లేకపోతే అనేక రకాలుగా హింసిస్తుంటే ఒక మాట అన్నాడు, వీళ్ళని క్షమించేద్దాం తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. ఫాదర్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, జస్ట్ ఫర్గివ్ దెమ్. వారిని క్షమించే. యేసయ్య ప్రేమ అవధులు లేనటువంటి ప్రేమ. ఆలోచించేయండి. యోసేపు గురించి మరలా నేను చెప్తాను. యోసేపులో అగాపే ప్రేమ ఉంది. యోసేపులో ఉంది అగాపే ప్రేమ ఉంది. దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకున్నాడో మీకు చెప్తాను చూడండి. అతను తన తండ్రిని ఏం చేశాడు? ప్రేమించాడు. తనలో సార్జే ఆ ప్రేమ. ఇప్పుడు చూడండి, ఎవరిలో అయితే ఈ యొక్క అగాపే ప్రేమ ఉంటుందో, దేవుని ప్రేమ ఉంటుందో, ఈ 4 రకాలైన ప్రేమలు ఉంటాయి. అర్థమవుతుందా మీకు? ఈ 4 రకాలైన ప్రేమలు ఉంటాయి.
నాలో అగాపే ప్రేమ ఉంటే నా తల్లిదండ్రులు నేను ప్రేమిస్తాను, వాళ్ళు నన్ను ప్రేమిస్తారు. వాళ్ళు అగాపే ప్రేమ ఉంటే, దేవుని ప్రేమ ఉంటే, ఆ తర్వాత సహోదరుని నేను ప్రేమిస్తాను, సహోదరిని నేను ప్రేమిస్తాను. నశించిపోతున్న ఆత్మల పట్ల నేను భారం కలిగి ఉంటాను, వారిని ప్రేమిస్తాను. ఎందుకు? ఈ యొక్క సువార్త సభలు ప్రతిరోజు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి, ఏమండి, కొన్నిసార్లు ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళి సువార్త పరిచయం చేస్తున్నామంటే మాలో దేవుడు ఫీలియో లవ్ పెట్టాడు. తోటి సహోదరుల మధ్య ప్రేమను పంచు, నా ప్రేమను పంచు. వాళ్ళు నరకానికి వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, వెళ్ళి సువార్త ప్రకటించండి. మీరందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలి, ఈ యొక్క ఆకర్షణకు లోను కాకూడదు. మీరందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకుంటే మీరు 10 మందికి చెప్పాలా, దేవుని సువార్తను ప్రకటించాలి. ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. అందరూ అంతటా ఏం పొందాలి? మారు మనసు పొందాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఇది ప్రేమను బట్టే చేస్తున్నాం కానీ మనీ మేకింగ్ కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు అంటే వాస్తవాన్ని గమనించండి. పేరు ప్రఖ్యాతుల కోసం చేసేటువంటి పరిచర్యలు వేరు, ధనం కోసం చేసేటువంటి పరిచర్యలు వేరు. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఈ యోసేపులో దేవుని ప్రేమ ఎప్పుడైతే ఉందో, తండ్రిని ప్రేమిస్తున్నాడు. తండ్రి ఏమన్నాడు తెలుసు? తండ్రి, నేను ప్రేమిస్తున్నాను, వచ్చే, నీకు ఇంక ఏ అపాయం కూడా కలగదు, నీకు ఇంకా ఏ సమస్య ఉండదు అని చెప్పి తండ్రిని ప్రేమించాడు. ఆ తర్వాత అతని యొక్క సహోదరులు కూడా ఏం చేశాడు? అప్పుడు సహోదరులు అంటున్నారు, నాన్న నువ్వు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు చచ్చిపోగానే యోసేపు మా మీద ఏం తీసుకుంటాడు? ప్రతీకారం, మమ్మల్ని వదులుతాడు, నువ్వు ఉన్నావని ఆగుతున్నాడు అంతే అని చెప్పి సహోదరులు కూడా యోసేపు మీద వేరే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. కానీ యోసేపు వారిని కూడా ప్రేమించాడు. అంత మాత్రమే కాకుండా యోసేపుకి భార్య ఉంది, ఆసెనతు అని అన్నారు. దేవుని ప్రేమను ఎప్పుడైతే కలిగి ఉన్నావా, ఈ 3 ప్రేమలు నీలో ఉంటాయి. ఎరాటిక్ లవ్ కూడా ఉండటం తప్పని నేను అంట్లా, కానీ అది ఎప్పుడు సాటిస్ఫై అవ్వాలి? వివాహం తర్వాతే. అది పద్ధతి ప్రకారం, అది ఎలాగో ఎప్పుడో దేవుడు చెప్పాడు. దాన్ని మీరు ఫాలో అయితే దీవెన పొందుతారు. యేసయ్య ప్రేమ అవధులేనటువంటి ప్రేమ. యేసయ్య ప్రేమ అది స్వప్రయోజనాన్ని యోచన చేసుకోదు. మనం ఎవరో తెలుసుకున్న తర్వాత ఆయన ప్రేమించడం ప్రారంభించాడు. ఈరోజు దేవుని ప్రేమ అపారమైనది. దేవుని ప్రేమ అవధులేనటువంటి ప్రేమ. లోక ప్రేమలలోనే మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. యేసయ్య ప్రేమను కలిగి ఉండి, ఒక వ్యక్తి దేవుని ప్రేమకు నిర్వచనాన్ని తెలుసుకోవాలంటే కనుక ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆ వ్యక్తి యేసయ్య కల్వరి శిలువ దగ్గర రావాల్సిందే. కల్వరి శిలువ దగ్గర మాత్రమే నిజమైనటువంటి ప్రేమకు అర్థం దొరుకుతుంది. సినిమాల్లోనూ నవల్లోనూ నిజమైన ప్రేమకు అర్థం దొరకదు. అది వ్యామోహం, ఆకర్షణ మాత్రమే. నిజమైన ప్రేమకు అర్థం తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా యేసయ్య దగ్గరికి రావాలి. ఆయనదే స్వచ్ఛమైన ప్రేమ, నిత్యమైనటువంటి ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను, విడువక నీ ఏళ్లకు చూపించున్నాను. ఈ లోకం ఆయన ప్రేమిస్తాడు, పరలోక రాజ్యంలోకి నేను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ. నీ భార్యని నేను ప్రేమిస్తుంది, ఎంతవరకు ప్రేమించగలదు? అది శాశ్వత కాలం ఉంటుందా? మనిషి ఎంతకాలం బ్రతుకుతాడో అంతవరకు నీ భార్య ప్రేమించగలదు, నీ భర్త ప్రేమించగలడు. ఆ తర్వాత జీవితానికి ప్రేమ ఎలా పొందుకుంటా? ప్రేమను ఏ విధంగా వ్యక్తపరుస్తావు? ఆ తర్వాత దేవుడే కనుక లేకపోతే, యేసయ్య కనుక లేకపోతే నీ ప్రేమకు అర్థం ఉండదు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ చాలా భయంకరమైనటువంటి కార్యాలు జరిపాడు. అనేక మందిని చంపేస్తున్నాడు, అనేక మందిని తన జాతి కానిటువంటి వారిని చంపేస్తున్నాడు. యూదులను అనేక మందిని చంపేశాడు. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చంపడానికి వెళ్తున్నప్పుడు అందరూ కూడా ప్రాణభయంతో పరిగెట్టేస్తున్నారు. కొంతమంది షూట్ చేసి చంపేస్తున్నారు, కొంతమందిని బానిసలుగా తీసుకెళ్ళిపోతున్నారు. ఏమైనా చంపేస్తే మనకేమొస్తుందని చెప్పి కొంతమంది చంపేస్తున్నారు. ఉపయోగపడేటువంటి వారిని, ఆ యొక్క స్త్రీలను, యవనస్తులను మాత్రం బతకనిచ్చి వారితో చాకరీ చేయించుకోవాలి, బానిసలుగా తీసుకెళ్ళిపోతుంటే ఒక ప్రాంతానికి వచ్చారు. వచ్చిన తర్వాత అందరినీ షూట్ చేసి చంపేస్తున్నారు. కనబడినటువంటి వారిని సైనికులు షూట్ చేసి చంపేస్తున్నారు. ఎవరి కాళ్ళు ప్రాణాలు రక్షించడం కోసం ఇల్లు వదిలి పారిపోతుంటే ఒక అక్క తమ్ముడు ఇద్దరు కూడా ఇంటిని వదిలి పారిపోతున్నప్పటికే వారి తల్లిదండ్రులను చంపేశారు. వాళ్ళిద్దరూ ఉన్నారు ఆ ఇంట్లో. ప్రాణభయంతో పరిగెట్టేసి వారి ఉద్దేశం ఏంటంటే ప్రక్కనటువంటి హార్బర్కి ప్రక్కనటువంటి వాడ ఎక్కేస్తే వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు అని పరుగున వెళ్ళిపోతుంటే ఒక సైనికుడు చూశాడు. చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా ఆజానుబాహుడు. వీరిద్దరిని చూశాడు. శత్రువేమో వాడిలో ఏ విధమైన మృదుత్వం కానీ, ప్రేమ కానీ, ఏ విధమైన జాలి, కనికరం అనేటువంటి మాటకాడికి అర్థం తెలియదు. చూసి వెంటనే ఆ తమ్ముడు ఉన్నాడే, ఆ తమ్ముడిని పట్టుకున్నాడు. ఇలాగా తమ్ముడిని పట్టుకోగానే అక్క వెంటనే నా తమ్ముడిని ఏదో చేస్తాను, నన్ను కూడా చేస్తాడని భయంతో, వాడిని చూడగానే భయంతోనే ప్రక్కకి వెళ్ళి పొదల్లో దాక్కుంది. వెంటనే తమ్ముడిని అలా పట్టుకుని వాడి యొక్క గన్నుతో కొట్టాడు, ముఖం మీద కొట్టాడు. అప్పటికి వాడి కసి తీరలేదు. చాలా కోమలంగా ఉన్నాడు ఆ తమ్ముడు, చాలా చిన్నపిల్లవాడు. వాడిని కిందేసి
వాడి ఒక బూట్ కాలుతో తొక్కడం ప్రారంభిస్తున్నాడు. వాడు కాళ్ళు పట్టుకుని అంటున్నాడు, అంకుల్ నన్ను విడిచిపెట్టి, నేనేం చేశాను, నన్ను విడిచిపెట్టండి అంటున్నా సరే, ప్రాధేయపడుతున్నా, కాళ్ళు పట్టుకున్నా సరే వదలట్లా. ఆ గొంతుకు మీద వేసి ఆ పెద్ద బూటు కాలు, పెద్ద బూట్ ఉంటుంది వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి చాలా పెద్ద బూట్లు ఉంటాయేమో, ఆ బూటు కాలుతో కింద ఐరన్ ఉంటుంది, దాంతో తొక్కుతుంటే ఈ ముఖం అంతా కూడా గాయమైపోతుంది, ఆ నోట్లోంచి రక్తం వచ్చేస్తుంది. అప్పటికి పట్టుకున్నాడు. ఒకవేళ అక్క కనుక వెళ్ళి ఏదన్నా చేయాలంటే కూడా ఆమె కూడా బలహీనరాలే. తొక్కుతున్నాడండి, ప్రాధేయపడుతున్నాడు, అయినా సరే విడిచిపెట్టలా. రక్తం బయటకు వచ్చేస్తుంది, ముక్కుల్లోంచి, నోట్లలోంచి, చెవుల్లోంచి రక్తం వస్తున్నా సరే ఆ కఠిన ఆత్ముడు ఏదైనటువంటి జాలి కనికరం లేకుండా తొక్కేశాడు. కాసేపటికి బతిమలాడాడు. చివరికి ఆ తమ్ముడు ఆ నడి రోడ్డు మీద చచ్చిపోయాడండి. నేను చెప్పాను, ఈ యొక్క సహోదరి తన అక్క ఈ విషయానంతా కూడా పొదల చాటు నుంచి అలా చూస్తుంది. ప్రింట్ అయిపోయింది వాడి ముఖము, ఆ ప్రదేశము, ఏ విధంగా తొక్కాడో అంతా కూడా ప్రింట్ అయిపోయింది. కోపం వచ్చేస్తుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఆమె వెళ్తే ఆమెను కూడా చంపేస్తాడు. తమ్ముడు శవాన్ని కూడా చూసుకోవడానికి కూడా అక్క నోచుకోలేదు. ఇంకా పరుగున వచ్చేసింది. అక్కడే వెంటనే ఆ ప్రాంతం నుంచి ఇంగ్లాండ్ దేశానికి ఒక ఓడ బయలుదేరుతుంది. అది ఒక కార్గో ఓడ. అందులో ఎవరుండరు, ప్రజలు ఎక్కరు. కానీ బతిమలాడి ఎక్కేసింది. ఏదో చివర ఉంటానండి అని బతిమలాడి ఎక్కేసింది. ఆ ఓడ ఇంగ్లాండ్ దేశం వచ్చేసింది. వచ్చిన తర్వాత బయటకు వచ్చింది, హార్బర్ బయటకు వచ్చిన తర్వాత, రోడ్డు మీదకి వచ్చిన తర్వాత బిత్తర చూపులు చూస్తుంది. భాష తెలియదు, మనుషులు ఎవరు కూడా తెలియదు. బిత్తర చూపులు చూసుకుంటూ అలా నడుస్తుంటే వెనకాల నుంచి ఒక ఆయన గమనిస్తున్నాడు ఇదంతా కూడా. ఈ అమ్మాయి పరాదేశంలా ఉందే అని చెప్పి ఆమె దగ్గరికి వచ్చి సైకిల్తో అంటున్నాడు, నేను నా ఇంటికి తీసుకెళ్తాను, నా ఇంటికి వస్తావా? నేను ఒక దైవ సేవకుడిని, ఒక పాస్టర్ గారిని. నీ పరిస్థితి చూస్తుంటే వేరే దేశం నుంచి వచ్చినటువంటి దానిగా కనిపిస్తున్నావు. నా ఇంటికి రా, నీకు ఆహారాన్ని పెడతాను, నీకు భోజనం పెడతాను, ఉన్నతమైన స్థానానికి దేవుడిని నడిపిస్తాడు అన్నప్పుడు ఆమె ఆ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళింది. దేవుని ప్రేమను చూపించాడు ఆయన. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో పనిచేస్తుంది. ఆ పాస్టర్ గారు ఆ యొక్క అమ్మాయిని స్కూల్కి పంపించడం ప్రారంభించాడు. అద్భుతంగా చదువుకుంటుంది, పాటలు పాడుతుంది, దైవిక వాతావరణంలో పెరుగుతుంది. ఆమె పెరుగుతుంటే యవ్వన కాలంలో ప్రవేశించింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆమెని నర్సింగ్ పంపించాడు. నర్సింగ్ పంపిస్తే నర్సింగ్ కూడా ఫినిష్ చేసుకుంది. చేసుకున్న తర్వాత ఆమెకి ఒక మిలిటరీ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చిందండి. వచ్చిన తర్వాత చెప్పాడు, పాస్టర్ గారు చెప్పారు, అమ్మా దేవుని ప్రేమను చూపించాలా, నేను అదే ప్రేమను చూపించడం బట్టే నువ్వు ఇంత ప్రయోజకురాలయ్యావు అని ఎన్నో మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. ఒకరోజు ఆ మిలిటరీ హాస్పిటల్కి యుద్ధంలో గాయపడినటువంటి కొంతమంది సైనికులను తీసుకొస్తున్నారు. ఆమె వెంటనే డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోతుంది ఇంటికి. వెళ్ళిపోతుంటే ఒక స్ట్రెచ్చర్ మీద ఒక వ్యక్తిని తీసుకొస్తున్నారు. ఆ వ్యక్తి చాలా గాయాలతో ఉన్నాడు, చావుకి సిద్ధంగా ఉన్నాడు. వెంటనే ఆ వ్యక్తిని చూసినటువంటి ఆమె మళ్ళా డ్యూటీలో జాయిన్ అయింది. అంటే ఆ యొక్క ఓవర్ టైం చేయడం ద్వారా ఆమెకి ఏమి కూడా జీతం ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు. అయినా సరే లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఆ వ్యక్తిని సొంత తండ్రి వలె, ఒక రకంగా చెప్పాలంటే సొంత వ్యక్తి వలె అతనికి ఏం చేస్తుందో తెలుసా, పరిచర్యలు చేస్తుంది. వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసింది. వెంటనే డాక్టర్స్తో మాట్లాడింది. ఆ వ్యక్తి టోటల్గా చచ్చిపోవడానికి సిద్ధమైనటువంటి ఆ వ్యక్తిని కొంతకాలానికి బ్రతికింపజేసింది. ఒక రకంగా హాస్పిటల్ అందరూ కూడా చెప్తారేంటో తెలుసా, ఆ వ్యక్తి బ్రతికాడంటే పలానా సహోదరు వల్లే, ఆ నర్సు ద్వారానే బ్రతికాడు అనేటువంటి వాస్తవం అందరికీ తెలుసు. ఒకవేళ ఆ టైంలోనే కనుక సరిగ్గా పట్టించుకోకపోతే చచ్చిపోతాడు ఆ వ్యక్తి. అంత మరణాపాయ స్థితిలో వచ్చాడు. కానీ అతను మొత్తం క్యూర్ అయిపోయాడు. కొన్ని రోజుల్లో అతను డిశ్చార్జ్ అయిపోతాడు హాస్పిటల్ నుంచి. డిశ్చార్జ్ అయిపోతున్నప్పుడు ఒకరోజు డిశ్చార్జ్ అయిపోతున్నటువంటి టైంలో ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క నర్స్ని లేకపోతే అమ్మాయిని పిలిచి ఒక ప్రశ్న అడిగాడు, అమ్మా నువ్వు ప్రతిరోజు కూడా ప్రతి బెడ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అందరి దగ్గర నవ్వుతూ సంతోషంగా ట్రీట్మెంట్ చేస్తావు, అందరినీ పలకరిస్తావు, అందరినీ నవ్విపిస్తావు, కానీ నా దగ్గరికి వచ్చేటప్పుడు ఎందుకమ్మా నువ్వు ఏడుస్తావు, ఎందుకు కళ్ళ నిండా దుఃఖాన్ని పెట్టుకుంటావు, ఎందుకు బాధపడతావు, ఎందుకు ఏడుస్తావు, నేను తెలుసుకోవచ్చమ్మా అని అడిగాడు. అడిగితే ఆమె చెప్పడం ప్రారంభిస్తుంది, సుమారుగా ఒక 28 సంవత్సరాల క్రితం ఒకానొక ప్రాంతంలో మీ సైన్యం కూడా ఒక ప్రాంతంలోకి వచ్చారు.
మీ చేతిలో పెద్ద తుపాకీ ఉంది, కనిపించిన వారిని కనిపించినట్లు కాల్చేస్తుంటే ఆ ప్రాంతంలో ఇద్దరు అక్క తమ్ముడు ప్రాణభయంతో పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంటే మీరు ఆ యొక్క అక్క యొక్క తమ్ముడిని పట్టుకుని వాడిని బాధించి వాడిని గాయపరిచి కింద వేసి మీ బూటు కాలుతో తొక్కుతుంటే అతడు ప్రాధేయపడ్డాడు, అంకుల్ నన్ను రక్షించండి, నేనేం అపకారం చేశాను, చంపొద్దు అని ఎంతగా ప్రాధేయపడుతున్నా సరే మీలో కనికరం జాలి లేకుండా ఆ వ్యక్తిని అలా కాళ్ళతో ఆ యొక్క చిన్న పిల్లవాడిని కాళ్ళతో తొక్కి రక్తం బయటకు వస్తున్నా సరే మీలో కనికరం లేదు. మీకు గుర్తుందా అని అడిగితే గుర్తు చేసుకున్నాడు. 25 సంవత్సరాల క్రితం వెళ్ళాడు, వెంటనే గుర్తొస్తుంది, రివైండ్ చేసుకున్నాడు. అవునమ్మా, ఆ టైంలో ఒక తమ్ముడు ఒక అక్క వస్తుంటే అక్క అయితే ఆ పొదల్లోకి వెళ్ళిపోయింది, కానీ తమ్ముడు నేను చాలా భయంకరంగా చంపేశాను. ఆ అమ్మాయిని కూడా చూశాను, కానీ ఆ అమ్మాయి మరలా దొరకలేదు, అంత మూర్ఖుండమ్మా అని చెప్తున్నాడు. ఆమె ఒక మాట చెప్పింది, ఏంటో తెలుసా? ఆ తమ్ముడు ఎవరో కాదండి, నా సొంత తమ్ముడు. ఆ పొదల్లో ఉన్నటువంటి ఆ అక్కను నేనే అండి. షాక్ అయిపోయాడు. గుండె వేగం పెరుగుతుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, పల్స్ రేట్ పెరిగిపోతుంది, కంగారు పడిపోతున్నాడు. అప్పుడు అడిగాడు, ఏమ్మా అంత క్రూరాతి క్రూరంగా మీ తమ్ముడిని చంపేస్తే ఎందుకమ్మా నన్ను బ్రతికించావు? ఎందుకమ్మా నాకు పరిచర్యలు చేశావు? ఎందుకమ్మా నీ యొక్క ప్రేమను నాపై చూపించావు? ఆమె ఒక మాట చెప్పింది, నాలోనే గనక అగాపే ప్రేమ లేకపోతే, నాలోనే గనక దేవుని ప్రేమ లేకపోతే, స్ట్రెచ్చర్ మీద ఫస్ట్ డే మీరు వచ్చిన ఆ ఫస్ట్ రోజులోనే నేనే గనక యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోకపోతే, నాలోనే గనక యేసు ప్రభు ప్రేమ లేకపోతే మొదటి రోజే పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేసేదాన్ని. కానీ నాలో యేసయ్య ప్రేమ ఉందండి. నేను ఆ ప్రాంతం నుంచి తప్పించుకుని ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిన తర్వాత ఒక పాస్టర్ గారి ఇంట్లోకి వెళ్ళాను. అక్కడ యేసయ్య ప్రేమ ఏంటో నాకు అర్థమైంది. యేసయ్య ప్రేమ ఏంటో నాకు ఆయన చెప్పారు. యేసయ్య ప్రేమ శాశ్వత, శత్రువులను కూడా ప్రేమించమన్నటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ నాలో ఉందండి. కానీ మానవ ప్రేమ అయితే ఎప్పుడో చంపేసేదాన్ని. అప్పటికి ఆయన అంటున్నాడు, అమ్మ ఇప్పటికైనా నీ యొక్క ప్రతీకారం తీర్చుకో, నీ క్రోధాన్ని తీర్చుకో, ఏదన్నా సరే ఒక పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని నాకు ఇంజెక్ట్ చేసే చచ్చిపోతాను, నీ ప్రతీకారం తీర్చుకో అని అంటుంటే, లేదండి నేను యేసయ్యని కలిగి ఉన్నాను, యేసయ్య ప్రేమ నాలో ఉంది, ఐ కాంట్ డూ ఇట్, నేను ఆ పని నేను చేయలేను అని చెప్పి ఎప్పుడైతే ఆయనకు సువార్త చెప్పిందో కాళ్ళ మీద పడ్డాడు, క్షమాపణ అడిగాడు. ఆ రోజు ఆ యొక్క ప్రియ సహోదరి ఒక ఆత్మను దేవుని కోసం గెలుచుకుంది. దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు ఆ ప్రేమను పొందుకుంటావా ప్రియ సహోదరి? ఆ ప్రేమను కలిగి ఉంటే ఆ ప్రేమ నిన్ను విజేతగా నిలబడుతుంది. ఆ ప్రేమ నిన్ను సంతృప్తికరంగా జీవించేలా కృప చూపుతుంది. అంతేగాని ఈ అట్రాక్షన్స్కి, వ్యామోహానికి కంట్రోల్ చేసుకోలేక జీవితాన్ని పతనం చేసుకోవద్దు ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి. నీ జీవితాన్ని పతనం చేసుకోవద్దు. ఎంతో పెయిన్ నీకు తెలియట్లా, అది కొద్ది కాలం ఉండేటువంటి వ్యామోహం. అది దేవుడు నీకు మంచి లైఫ్ పార్ట్నర్ ఇస్తాడు. ఆయన కృపలో ఎదుగు, ఆయన సన్నిధిలో ఎదుగు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఒక మంచి నీకు సూట్ అయినటువంటి ఒక మంచి లైఫ్ పార్ట్నర్ నీకు ఇస్తాడు. జీవితం అంతా కూడా ఆనందంగా నువ్వు బ్రతకచ్చు. అంతేగాని ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఈరోజు యేసయ్య ప్రేమను కలిగి ఉండు ప్రియ సహోదరుడా. నాకు యేసయ్య ప్రేమ కావాలండి అన్నటువంటి వారు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, నీకు వందనాలు తండ్రి అని ప్రార్థన చేద్దాం. ఈరోజు యేసయ్య ప్రేమ నాకు కావాలండి, నేను యేసయ్య ప్రేమను అనుభవించాలని ఇష్టపడుతున్నానండి. లోక ప్రేమలు అశాశ్వతం, యేసయ్య ప్రేమను పొందుకోవాలని ఆశపడుతున్నాను. ఎరాటిక్ లవ్ గురించి, లోక ప్రేమల గురించి నాతో మాట్లాడావు, నీకు వేలాది వందనాలయ్యా. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. నాకు యేసయ్య ప్రేమ కావాలండి, ఆయన నా సొంత రక్షణ అంగీకరించాలని ఇష్టపడుతున్నాను. ఇప్పటి వరకు లోక ప్రేమలు సర్వస్వం అనుకున్నాను, అది నిజం అనుకున్నాను. నాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు తండ్రి. నాకు యేసయ్య ప్రేమ కావాలండి, ఆయన ప్రేమలో ఒదిగిపోవాలని ఇష్టపడుతున్నటువంటి వారు ప్రార్థన చేద్దాం. యేసయ్య, ఎవరైతే ప్రభువా మంచి తీర్మానం తీసుకున్నారు, నీ కౌగిల్లో ఒదిగిపోవడానికి, నీ సొంత రక్షణ అంగీకరించడానికి సిద్ధపడుతున్నారు, వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించారు. నీ ప్రేమతో వారిని నింపండి. వారి జీవితంలో గొప్ప జీవితాన్ని వారికి అనుగ్రహించండి. వాక్యముతో జీవించినట్టు చూపించండి.
వారి హృదయాలను తాకినందుకు వేలాది వందనాలు. వారి జీవితాలను మార్చినందుకు, ఈ రోజు నుంచి నీ కొరకు జీవించినట్టు చూపించాడు. లోక ప్రేమలు శాశ్వతం కాదని నీ ప్రేమ శాశ్వత కాలమని మాతో బోధించినందుకు వేలాది వందనాలు. ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో అభిషేకించండి. రక్షణ తీర్మానంలో ఉన్నటువంటి వారిని ప్రత్యేకంగా మీరు దీవించండి. యేసు నామం పెట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మీరు రక్షణ పొందారు. ఈరోజు దేవుని యొక్క తాకిని మీరు అనుభవించారు. ఈ దినాన్ని మీరు క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. ఈరోజు మీరు రక్షించబడిన దినము. ఈ యొక్క రక్షణ ప్రతిదినము కూడా ఎంజాయ్ చేయండి, సెలబ్రేట్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.